పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణం ఉన్న రామాపురం అనే గ్రామంలో లక్ష్మమ్మ అనే ఒక పిసినారి అత్త ఉండేది. ఆమె తన కోడలు సీతను ప్రతి చిన్న విషయానికి బాధించేది. లక్ష్మమ్మ: సీత, ఒక గింజ కూడా వృధా చేయకు, అన్నం తక్కువగా వండు. సీత: సరే అత్తయ్యా. ప్రతిరోజూ లక్ష్మమ్మ సీతకు తక్కువ భోజనం పెట్టేది. అయినా సీత ఎప్పుడూ కోపపడేది కాదు. ఒకరోజు ఇంటి ముందు ఆకలితో ఉన్న ఓ వృద్ధురాలు వచ్చింది. వృద్ధురాలు: అమ్మా, 2 ముద్దల అన్నం పెడతావా? సీత తనకు ఉన్న అన్నాన్ని మొత్తం ఆమెకే పెట్టింది. సీత: మీరు తినండి అమ్మమ్మ, నేను తర్వాత చూసుకుంటాను. దూరం నుంచి ఇదంతా లక్ష్మమ్మ చూసి కోపంతో రగిలిపోయింది. లక్ష్మమ్మ: నేను కష్టపడి సంపాదించిన బియ్యాన్ని ఇలా పంచేస్తావా? సీత: ఆకలితో ఉన్నవారికి సహాయం చేయడం తప్పు కాదత్తయ్యా. లక్ష్మమ్మ: ఇకనుంచి నా అనుమతి లేకుండా ఎవరికీ ఏమీ ఇవ్వకూడదు. సీత మౌనంగా తల వంచింది. ఆ రాత్రి ఆ వృద్ధురాలు నిజానికి ఒక దేవత. ఆమె మళ్ళీ ఇంటికి వచ్చింది. దేవత: సీతా, నీ దయచూసి చాలా సంతోషించాను. ఏ వరం కావాలి? సీత: నాకు ఎలాంటి సంపద అవసరం లేదు. మా కుటుంబం సంతోషంగా ఉండాలి. అత్తయ్య మనసు మారాలి. దేవత చిరునవ్వు నవ్వింది. దేవత: నీ కోరిక నెరవేరుతుంది. మరుసటి రోజు లక్ష్మమ్మ బియ్యం డబ్బా తెరిచింది. ఎంత తీసినా బియ్యం తగ్గడం లేదు. లక్ష్మమ్మ: ఇది ఎలా సాధ్యం? అప్పుడే దేవత ప్రత్యక్షమైంది. దేవత: ఈ ఇంట్లో ఉన్న నిజమైన సంపద సీత మంచితనం. లక్ష్మమ్మ ఆశ్చర్యపోయింది. లక్ష్మమ్మ ఏడుస్తూ సీత దగ్గరకు వచ్చింది. లక్ష్మమ్మ: నన్ను క్షమించమ్మా, నీ మనసు ఎంత గొప్పదో నాకు ఇప్పుడు అర్థమైంది. సీత: మీరు నా అత్తయ్య కాదు, మా అమ్మలా. ఇద్దరూ ఒకరినొకరు హత్తుకున్నారు. ఆ రోజునుంచి లక్ష్మమ్మ మారిపోయింది. పేదవారికి సహాయం చేయడం ప్రారంభించింది. ఆ ఇంట్లో ఆనందం, ప్రేమ, ఐకమత్యం నిండిపోయాయి. మోరల్: మంచితనం ఎప్పటికీ వృధా కాదు. దయ, ప్రేమ ఉన్న చోటే నిజమైన సంపద ఉంటుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి తెలుగు కార్టూన్ కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ ఎడటం మర్చిపో